ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వేయాలి, ఏమేం వస్తువులు వాడాలి, ఏమేం చేయాలి అంటే గురుగారి దగ్గరికి ముందు రోజు వెళ్ళగానే వారు 6 కొబ్బరికాయ ఇస్తారు గురుగారు. దాని కింద రాకాలి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం, పళ్ళిక్కట్టు శబరిమలకి కళ్ళు ముళ్ళం కాళ్ళకు వెతని ఆ కొబ్బరికాయ అంతా రాకాలి. అది పీచు పీచుగా ఉంటుంది కదా, అవన్నీ కూడా నున్నగా అవుతుంది. ఇప్పుడంతా టెక్నాలజీ మిషన్కి ఇచ్చేస్తున్నారు. ఆ తెలివి అంతా లేదు, అవన్నీ తప్పు. మనమే రాకాలి. రాకిన తర్వాత ఆ కొబ్బరికి ఉన్నటువంటి పట్టు పోతుంది కాబట్టి పట్టును విరుగుతుంది. వెంటనే దానికి నూనెను పసుపు రంగరించి పెడతారు. ఒక కొబ్బరికాయను గురుగారు హోల్ వేసి ఆ నీళ్ళంతా తీసి బొలిచి పెడతారు. మళ్ళీ దానికి ధూపం వేసి ఆ పొగంతా వేసి దానికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఏది రాకుండా నెయ్యికి ఇలా పెడతారు. అందులో 6 కొబ్బరికాయ నూరమంటారు, 5 కొబ్బరికాయ ఇరుముడిలో వేస్తారు. 1 నెయ్యి టెంకాయ, 1 4 కాయలు వెనక. ఈ 4 కాయలు, 1 నెయ్యి కాయలో స్వామి కొబ్బరికాయ అంటే దేహం, అందులో నెయ్యి అనేది ఆత్మ. ఆ శబరిమలకి తీసుకెళ్ళి ఆ పరమాత్మకు అభిషేకం చేస్తారు. దేహం, ఆత్మ, పరమాత్మ. ఆ దేహంలో ఉన్న ఆత్మ అనే నెయ్యి పరమాత్మలో కలిసిపోయిందంటే ఈ దేహం అవుతుంది 2 ఒక్కలైపోతుంది. వెంటనే 18వ బడికి ఎదురుగుండా ఈ యొక్క కార్నర్లో హోమగుండం ఉంటుంది. ఆ హోమగుండంలో కొబ్బరికాయలు వేసేస్తారు. అంటే చనిపోయిన తర్వాత కాష్టమిలో వేసేస్తారు కదా, అలా వేసేయడం. మిగతా 4 కాయలు ఉంటాయి. పంబలోనే శబరిమలకి వెళ్ళడానికి ముందు ఇప్పుతారు గురుగారు. 3 కొబ్బరికాయలు ఇప్పుతారు. ఆ 3 కొబ్బరికాయలు 1 గణపతి దగ్గర కొట్టాలి, 1 శబరిపీఠంలో కొట్టాలి, 1 18వ బడి దగ్గర కొట్టాలి. ఇంకొక కొబ్బరికాయ అందులోనే ఉంటుంది, అమ్మవారి దగ్గర దొల్లిస్తారు. 1 కాయ నెయ్యి టెంకాయ, 1 కాయ తీసుకుంటారు. అందులో పసుపు కొమ్మలు, బ్లౌజ్ బిట్టు, స్వామివారి అభిషేక ద్రవ్యాలు ఇవన్నీ కూడా అభిషేకం పంపించి అమ్మవారికి బ్లౌజ్ ఎక్కించి పసుపు కుంకుమ ఎక్కించి భక్తులందరూ కోరిన కోరికలతో కానుకలతో బియ్యంలో వేసి ఉంటారు కదా, ఆ కానుకలన్నింటినీ తీసుకుపోయి స్వామివారి హుండీలో చూడండి. ఈ మండపానికి గర్భాలయానికి మధ్యలో కింద పెద్ద హుండీ ఉంటుంది, అందులో వేస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క కోరికలన్నీ అందులో వేసేసేయాలి. ఇదే వస్తువులు ఇరుముడిలో వాడాలి. ఆ వేసిన వస్తువుల్ని ఇలాగే వాడాలి. శరణమయ్యప్ప. ఉత్తమ శిష్యుడికి ఏ లక్షణం ఉండాలో ఉత్తమ గురువు కూడా అలాగే ఉంటుంది. గురువుకు ఉండాలి లక్షణాలు అనడం కంటే కూడా శిష్యుడు ఒక గురువు గారి దగ్గర ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. గురోర్ అధికం మూలం గురోర్ అంధకార నిర్మూల. గురుస్వామిని నిందించిన వాళ్ళు స్వామి ఓ గురుస్వామి, గురుస్వామి లేనిదే శబరి యాత్ర లేదు. కానీ ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఎలాంటి క్వాలిఫికేషన్? ఇప్పుడు మనం 10th పాస్ అయితేనే కదా ఇంటర్మీడియట్ పాస్ అవుతుంది కదా, డిగ్రీ పాస్ అవుతుంది కదా, పిహెచ్డీ అలా చేస్తాం. అలాగే ఒక గురుస్వామిగా ఉన్నవారు తను ఒక 18 యాత్ర శబరిమలకి వెళ్ళిన వారుగా ఉండాలి. ఇతరులను శబరిమలకి తీసుకువెళ్ళే అర్హత ఉండవాళ్ళు, తెలిసి ఉండాలి. ఆ యాత్రను ఉన్నటువంటి సూక్ష్మాలు అంతా తెలిసి ఉండాలి. అయ్యప్ప స్వామి వారి శరణఘోష వచ్చి ఉండాలి. గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్తరం నోటికి వచ్చి ఉండాలి. లోకవీర మహాపూజ్యం 18 నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి. స్వామివారి మాలాధారణ మంత్రం, మాల ఇరుముడి మంత్రం, మాల విరమణ మంత్రం ఇవన్నీ కూడా ఆ గురుస్వామికి తెలిసి ఉండాలి. ఏమంటే మేమంతా చదువుకోలేదండి, మేము గురుస్వామి అలా కుదరదు. మీరు చదువుకోలేదా, సీనియర్ స్వామిగా ఉండండి. చదువుకున్న ఒక స్వామితో చెప్పించి ఇవన్నీ చేయండి. ఇన్ని ఏళ్ళుగా శబరిమలకి వెళ్ళారు, రోజు ఒక్కసారి వింటారు, ఉదయం సాయంత్రం చదువుతారు కదా. ఇన్ని ఏళ్ళుగా పోయిన వాళ్ళు ఇన్ని ఏళ్ళలో చెప్పుంటే ఎన్నోసారి ఎక్కుండాలి కదా, ఎక్కుతుంది. ఇంకా మీటర్ ఇప్పటివరకు చేయలేదా, ఏం తప్పలేదు. ఇప్పుడు మాధ్యమాలు ఉన్నాయి, యూట్యూబ్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, దాన్ని పెట్టుకొని వినండి, పుస్తకంలో వినండి. ఒక 100 సార్లు వింటే 101సారి మనకు నోటికి వచ్చేస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. గురుస్వామిగా ఉన్నవారికి ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. శరణమయ్యప్ప. అది ఒక ఏమంటే ఇరుముడి కట్టుకున్న వాళ్ళందరూ నడిచి వెళ్తూ ఉండగా వారికి అడ్డంగా పడుకొని వాళ్ళు దాటమంటారు. అదొక పైశాచికమైనటువంటి ఆనందం. ఎక్కడైనా ఉందా? అది ఎక్కడ లేనిది. తెలియకుండా ఒక పిల్లలు పడుకుంటే ఈయన తొక్కుడులో ఆ పాప మెడ మీదనో బాబు మెడ మీదనో కాలు వేస్తే ఏమవుతుంది? సారీ చెప్తారా? అప్పుడు కాదు కదా, ఎక్కడా లేదు కదా. అది తాకకుండా ఉంటారా? పక్కనే పడుకుంటారు, తెలియకుండా పడిపోతుంది. ఇనేమో ఇరుముడి ఇలా పెట్టుకుంటారు, కాలు ఎక్కడ ఉంది, చేతులు ఎక్కడ ఉన్నది ఎవరు చూడరు కదా. ఇలాంటి పైశాచికమైనటువంటి పనులు చేయకండి. తప్పు ఎక్కడా లేదు, దాటకూడదు. శరణమయ్యప్ప. శబరిమలకి 18వ బడి అయిన వాళ్ళు 18 యాత్ర చేసిన కొబ్బరి చెట్టు ఎందుకు తీసుకెళ్ళాలి? ఆ కొబ్బరి చెట్టునే ఎందుకు తీసుకెళ్ళాలి? ఒకనొక కాలంలో మంచినీళ్ళు, ఇప్పుడు కదండి వాటర్ అంతా ఫెసిలిటీ ఉందా, మంచినీళ్ళు ఉండేది కాదు. చిన్న చెట్లు పంప నుంచి సన్నిధానం కొబ్బరి చెట్లే ఉండేది. అందరూ దాహారతిగా కొబ్బరి చెట్టును తాగేవాళ్ళు. దాని తర్వాత కొబ్బరి చెట్టు పడిపోతే దాన్ని సగంగా చేసి మెట్ల వల్లే వేసి దాని మీద నడుచుకొని శబరిమలకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. దాహం తీర్చడానికి పరోపకారం చేసే ఒక చెట్టు ఏదైనా ఉందంటే అది కొబ్బరి చెట్టు. పీచు ఉపయోగపడుతుంది, కొబ్బరికాయ ఉపయోగపడుతుంది, కొబ్బరి నీళ్ళు ఉపయోగపడుతుంది, కొబ్బరి చెట్టు కూడా ఉపయోగపడుతుంది. అలా ఉంటుంది. దాని యొక్క ఆ చెట్టు ఏ విధమైనటువంటి రిపీట్ ఫలితాన్ని పొందదు, అన్ని పరోపకారమే చేస్తూ ఉంటుంది. అందుకోసం మనలోని యొక్క గుణం తాటి చెట్టులాగా కనబడుతుంది కదా, ఇంత ఎత్తుగా ఉంటుంది కదా అంటే ఆ కొబ్బరి నీళ్ళు అంత తీయగా ఉంటుంది.
ఎలా వచ్చింది ఆ వాటర్ ఆ కొబ్బరికాయలో? ఎక్కడో హైట్గా ఉన్న దాంట్లో అదే ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం అని కూడా చెప్పచ్చు. శుభ సూచకం కొబ్బరి చెట్టు యొక్క తోరణాలు కట్టడం, కొబ్బరి తోరణాలు కట్టడం, కొబ్బరి మువ్వ పెట్టడం, కొబ్బరి ఆకులు పెట్టడం, దీనికోసమే దీన్ని శుభ సూచకంగా ప్రతి చోట కూడా పెడుతూ ఉంటారు. ఇప్పటి కాలంలో శబరిమలలో కొబ్బరి చెట్టు నాటు అలవడండి 18 యాత్ర చేసేవాళ్ళు. మీరు 18 యాత్ర చేయాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో మీ ఊర్లో ఉన్నటువంటి దేవాలయంలో కొబ్బరి చెట్లు నాటండి. శబరిమలకి తీసుకెళ్ళకండి. ఒక వెండి ప్రతిమ, కొబ్బరి చెట్టు యొక్క వెండి ప్రతిమ కానీ బంగారు ప్రతిమ కానీ చేసుకొని మీ ఇంట్లో పూజలో పెట్టి ఇరుముడి రోజు ఆ ఇరుముడిలో వేసి స్వామివారి హుండీలో కానుకగా వేయండి. శరణమయ్యప్ప. కాబట్టి ఇరుముడిలో వేసేటప్పుడు అందరూ కూడా డబ్బులు అందులో వేస్తారు. అవన్నీ వాడచ్చు. అంటే శివసొత్తు కులనాశనం, విష్ణు సొత్తు వంశనాశనం, శివ విష్ణు సుతుని సొత్తు సర్వం నాశనం. అవన్నీ దేవుడికి వేశారు ఉండిలో వేయమని. మీరు శబరిమలకి వెళ్తారనే కదా, మొక్కుకునే కదా మీరు మాల వేసుకున్నారు. మంది సొమ్ముతో వెళ్తారా మీరు సంపాదించిన డబ్బు ఉంటే, అప్పు చేయకుండా ఉంటే ఆ డబ్బుతో వెళ్ళండి. మంది ఇచ్చింది కోరికల కోసం వాళ్ళు వేస్తారు. దాన్ని తీసుకుపోయి హుండీలో వేయండి.